ఓం శ్రీ గణేశాయ నమః. భక్తి చిహ్నాలు పరమార్థం గురించి తెలుసుకుందాం. ఓంకారం సమస్త విశ్వానికి ప్రతిరూపం. అందుకే అక్షరాభ్యాసంలో తొలుతుగా ఓంని వ్రాయిస్తారు. లక్ష్మీ పాదాలని ఇంటి గోళ్లపై వేస్తారు. సకల శుభాలకి గుర్తు ఈ ఓంకారం. సీమంతం చేసిన స్త్రీ కాలిని కుంకంపై అద్దించి ఆ పాదముద్రను ఇంటిలో పడేలా నడిపిస్తారు. స్వస్తిక్ గుర్తు కూడా సకల శుభాల కోసమే. సూర్యదేవునికి ప్రతిరూపమే స్వస్తిక్ గుర్తు. వ్యాపార పుస్తకాల మీద, ఇంటి గోళ్లపై, అనేక వాటి మీద వ్రాసుకుంటూ ఉంటారు. కమలము హిందువుల పవిత్ర చిహ్నం. కమలం బురదలోనూ ధూళిలోనూ ఉంటుంది. దాని అర్థం సమాజంలోని చెడు, కుట్రలు, కుతంత్రాలు మధ్య నివసిస్తున్న వాటికి అతీతంగా స్వచ్ఛందంగా కమలంలా విరాజిల్లమని ఈ కమలం యొక్క అర్థం అన్నమాట. పూర్ణకుంభం క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కలశంతో సమానం. సంపూర్ణ సుఖ జీవనాన్ని ఇవ్వమని వేడుకోవడమే పూర్ణకుంభం చేసేటువంటి పూజ యొక్క పరమార్థం. ఓంకారోపాసన ఎలా చేయాలో తెలుసుకుందాం. తస్య వాచకః ప్రణవః అని పతంజలి చెప్పినట్లు, ప్రణవం అనగా ఓంకారం అంటే పరమాత్మ అనే అర్థం. ఉపనిషత్తులు, భగవద్గీత మొన్నగు గ్రంథాలు ఓంకారోపాసనని ప్రబోధిస్తున్నాయి. అందుచేత ఓంకారోపాసన అనగా పరబ్రహ్మాన్ని ఉపాసించటమే. ఎవరైతే ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణవాయువును శిరస్సులో ఆరోహణం కావించి యోగ ధారణతో పరబ్రహ్మకు వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్ను ధ్యానిస్తూ దేహాన్ని త్యజిస్తాడో వాడు సర్వోత్కృష్టమైన మోక్షం పొందుతాడు అని భగవద్గీత 8వ అధ్యాయంలో ఓంకారోపాసన గురించి భగవంతుడు చెప్పాడు. దీన్ని బట్టి ఓంకార ఉపాసన చేసే ఉపాసకులు ఇంద్రియ నిగ్రహం, మనోనిరోధం కలిగి ఉండాలి. యోగాన్ని పరిశీలించి భగవంతుణ్ణి స్మరిస్తూ ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఈ యోగ సూత్రం ప్రకారం ఓంకారానికి అర్థం పరమాత్మ. అందుచేత పరమాత్మని స్మరించాలి. అవసాన కాలంలో నిన్ను ఎలా తెలుసుకోవాలి అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ప్రశ్నించాడనమాట. దానికి సమాధానం చెప్తూ కృష్ణుడు భగవంతుడు ప్రయాణ కాలంలో అని చెప్పాడు. ఆ సమయంలో ఈ స్మరణ కలగాలంటే అంతకుముందే భగవంతుని యొక్క నామస్మరణ అలవాట్లో ఉండాలి. కాబట్టి అంతిమ సమయం రాకముందే ప్రణవాన్ని పైన చెప్పిన రీతిలో ఉపాసించడం గనక అభ్యసిస్తే ఆ అవసాన కాలంలో ఆ నామస్మరణ మనం చేయగలుగుతాం. భగవంతునికి వాచకమైన ప్రణవాన్ని ఉపాసించడానికి భగవంతుని సంతానమైన మనుషులందరికీ కూడా అధికారం ఉంది. ఇందులో జాతి, కుల, లింగాది భేదాలు పాటించరాదు. ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలుసుకోగోరే వాళ్ళు శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలో 3వ సంపుటంలో ఓంకారం అనే గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం అయింది. మనం ఏదైనా మంచి పని మొదలుపెట్టినప్పుడు శ్రీకారం చుడుతూ ఉంటాం. శ్రీ లక్ష్మీప్రదమైనది, మంగళకరమైంది, మోక్షదాయకమైంది. శ్రీకారమున శవర్ణ, రేఫ, ఈకారాలు చేరి శ్రీ అయింది. శవర్ణ, ఈకారాలకు లక్ష్మీదేవి అధిదేవత, రేఫమునకు అగ్నిదేవుడు దేవత.
శ్రియమిచ్చేద్దు తాశనాథ్ అనే పురాణ వచనానుసారంగా అగ్నియు లక్ష్మీప్రదుడే శుభకరుడే. ఇలా స్త్రీలో గల 3 వర్ణాలకు శుభదేవతలే కారకులయ్యారు. శవర్ణానికి గ్రహం గురుడు, రేఫ ఈకారాలకి గ్రహాలు గురుడు శుక్రుడు. గురు శుక్ర గ్రహాలు 2 కూడా శుభకరులే కాబట్టి శ్రీ అనే మనం శ్రీకారం చుట్టడం అనేది శుభాన్ని సూచిస్తుంది, శుభాన్ని కోరుకుంటుంది. నిఘంటువులో కమలా శ్రీహర్హరి ప్రియ అని ఉంది. లక్ష్మీనామాల్లో శ్రీ 1 అని తెలియజేస్తున్నది కాబట్టి శుభవాచకమైంది. ఇన్ని విధాలుగా శ్రీ సర్వశ్రేష్ఠ వాచకమైంది. ప్రతి శుభకార్యానికి శ్రీకారం తలమానికమై వెలుగొందుతున్నది. శ్రీ శుభసూచికయే కాదు, గౌరవప్రదమైంది కూడా. ఏ మతమందైనా, ఏ ప్రాంతమందైనా, ఏ భాషలో అయినా శ్రీ అనే పదం గౌరవ సూచకంగా, శుభసూచకంగా వాడుతూ ఉంటారు. దీన్ని బట్టి శ్రీకారానికి ఎంతటి ఉన్నతమైన స్థానం ఉందో తెలుస్తోంది. శీతలాదేవి గురించి తెలుసుకుందాం. ఉత్తరాదిన బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో వ్యాధులను నివారింపజేసే దేవతగా శీతలాదేవిని విశేషంగా ఆరాధిస్తారు. అనంత శక్తి స్వరూపిణి అయిన జగదాంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ రకాలుగా అందించడానికి దాల్చిన రూపాల్లో శీతలాదేవి ఒకటన్నమాట. గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంతో ఈ శీతలాదేవి రోగనాశక శక్తులకు సంకేతం. తెలుగుదేశంలోనూ వివిధ వ్యాధులకు అమ్మవార్లను, గ్రామ దేవతల్ని కొలవటం అందరికీ తెలిసిందే కదా. పిల్లలకు వచ్చే ఆటలమ్మ అంటే అమ్మవారు. నివారణకి ఈ శీతలాదేవి నామస్మరణ చేయడంతోనే జ్వరతాపాలనే పోగొడుతుందని తెలుపుతారు. అలాగే కాశీలో కేదార్ ఘాట్లో ఆ సింహద్వారానికి కుడివైపున శీతలాదేవి యొక్క మూర్తి ఉంటుంది. ఆమెని స్పర్శించగానే చల్లగా మనకి తగులుతుంది. జ్వరాల నివారణకి, ఆరోగ్యం సంప్రాప్తించాలంటే శీతలాదేవిని స్మరించి ఆరోగ్యవంతులు అవ్వాలి. తెలుగువారు ఉగాది పండుగ రోజున గ్రామదేవతల్ని పూజిస్తారు. వారికి నైవేద్యాలని సమర్పిస్తారు. గ్రామాన్ని చల్లగా చూడమని, ఏ అంటువ్యాధులు గ్రామంలో ప్రబలకుండా చూడమని పెరుగు, అన్నం నైవేద్యంగా పెట్టి గ్రామదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.